వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి మిరా ఏదైతే మూవీ ఆన్ స్క్రీన్ మీద అయితే చూడడం జరిగింది. సో కంప్లీట్లీ దీని కంప్లీట్ రివ్యూ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో కొత్త చూసిన మనసులో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ బాగా ట్యాప్ చేసుకోండి. నేను ఫర్దర్ అప్డేట్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియో ఈజీగా క్లిక్ అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ఈ మూవీ విషయానికి వచ్చినట్టు మూవీ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది భయ. ఆన్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడడానికి ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే వీళ్ళు తీసినటువంటి ఏదైతే బేస్ లైన్ ఉందో దాన్ని హిస్టరీని బేస్ చేసి తీసుకున్నారు. బట్ రిమైనింగ్ వాళ్ళు ఫ్యాంటసీ వైజ్ ఏది కలిపి రాసుకున్నటువంటి ఏది స్క్రిప్టెడ్గా రాసినటువంటి సీన్స్ ఉన్నాయో అండ్ అలాగే క్యారెక్టరైజేషన్ కానివ్వండి, చూపించిన విఎఫ్ఎక్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానివ్వండి, ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి మాత్రం గౌతమి కార్తిక్ ఘటన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఎందుకంటే పర్టికులర్లీ ఈ సీన్స్లో నేనైతే పర్టికులర్లీ ఈ విధంగా తీస్తారని చెప్పి అనుకోలేదు. ఈ పర్టికులర్ బడ్జెట్లో అండ్ హనుమాన్నే మనం హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇచ్చారని చెప్పి. సో హనుమాన్ని మించి అయితే మనకి ఈ మిరా అయితే ఉండడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ స్టోరీ వైజ్ చూసినట్లయితే ఏం లేదు భయ్య, కంప్లీట్లీ మనకి ప్రీవియస్లీ ఏదైతే మన అశోక్ చక్రవర్తి ఉన్న టైంలో జరిగినటువంటి 7 గ్రంథాలు ఉన్నాయో ఆ 7 గ్రంథాలని 7 మంది అన్నోన్ పర్సన్స్తో భద్రపరుచుంటారు. సో ఒకవేళ ఆ పర్సన్స్ ఆ అన్నోన్ గ్రంథాలని సేవ్ చేస్తున్న టైంలో ఎవరన్నా గ్రంథాల కోసం వస్తే, సో 9th గ్రంథం ఏదైతే ఉంటుందో అదైతే మన హీరోయిన్ శ్రేయ గారు అయితే చూసుకుంటూ ఉంటారు. సో శ్రేయ గారు చనిపోతూ ఆ గ్రంథంని తాకాలంటే ఖచ్చితంగా ఒక యోధుడితో నువ్వు పోరాడాలి అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదే మన మిరాయ్. సో ఇందులో మిరాయ్ అనేది మనోడి పేరు అనుకుంటా, కానీ మిరాయ్ అనేది ఒక ఆయుధం నేను రిప్రజెంట్ చేశారు మూవీలో అయితే. సో ఆ ఆయుధం ఏంటి, అసలు ఈ కథ ఏంటి, మనోడు ఎలా ఆ గ్రంథాలను రక్షించాడు, మళ్ళీ ఆ గ్రంథాలను తిరిగి ఎక్కడ ప్లేసెస్లో వాటిని ఎలా పెట్టారు. అండ్ ఇందులో మనకి మోస్ట్లీ మనం చాలా వరకు హీరో కన్నా విలన్ని చూసి అట్రాక్ట్ అయ్యే ఈ మూవీని అదే మంచు మనోజ్ గారి యాక్టింగ్ వైజ్. సో మంచు మనోజ్ గారి పవర్ఫుల్ విలన్ని ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ మూవీలో కంప్లీట్లీ వితౌట్ ల్యాగ్, వితౌట్ బోరింగ్ సీన్స్ లేకుండా ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వైబ్ ఉందిలే సాంగ్ అనేది చాలా బాగా ట్రైన్ అయింది, కానీ ఆన్ స్క్రీన్ మీద మిస్ అయ్యాం. ఎందుకంటే మూవీలో వైబ్ ఉండే సాంగ్ అనేది రిమూవ్ చేశారు. సో నాకైతే రిమూవ్ చేయడం కరెక్టా కాదనే విషయం పక్కన పెట్టినది, వితౌట్ సాంగ్ కూడా మూవీ అనేది బాగుంది. సో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా బాగా అంటే చాలా బాగుంది. కామెడీ వైజ్ కానివ్వండి, గెటప్ సింగర్ పనిచేసినవి చాలా బాగా వెళ్ళాయి. అండ్ మనకి హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్ కాకుండా ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఒక చైనా అమ్మాయి. సో తన క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనోడి సీన్ బై సీన్ రిఫరెన్స్ అనేవి కానివ్వండి, ల్యాగ్లెస్ సీన్స్ కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్ లెవెల్ ఉంది. సో కంప్లీట్లీ ఫుల్ మీల్స్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో సో ఆ ఎస్టాబ్లిష్లో చేసుకోవచ్చు. హిస్టారికల్ని నేను బేస్ చేసి ఒక పీరియాడిక్ డ్రామా అండ్ అలాగే హిస్టారికల్తో ఒక ఫ్యాంటసీ మూవీ నేను డైజెస్ట్ చేసుకోగలను అంటే ఆన్ స్క్రీన్ మీద తప్పకుండా ఈ మూవీని మిస్ అవ్వకుండా ఉండాలని అయితే నేనైతే చెప్తాను. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే రిలీజ్ అయినట్టు కిష్కింధపురి అండ్ అలాగే మీరు ఈ మూవీస్లో ఏది ప్రిఫర్ చేస్తావు బ్రో అంటే కంప్లీట్లీ నేను ఇప్పుడు చెప్పింది అదే, హిస్టారికల్ మూవీస్ని నేను యాక్సెప్ట్ చేయగలను అండ్ అలాగే వాటిని ఒక ఫ్యాంటసీ స్ట్రక్చర్లో తీసుకొస్తే నేను చూసి మిస్మరైజ్ చేసుకోగలను, నేను ఇంకా జీర్ణించుకోగలను అనుకుంటే మీరు నేను బెస్ట్ చాయిస్ చెప్తాను కిష్కింధపురితో కంపేర్ చేసి. లేదు నాకు ఏదైతే మూవీ స్క్రిప్టెడ్స్ ఉంటాయో సో వాటిని బేస్ చేసి ఒక కొత్త స్టోరీ లైనే ఉండాలి, సో ఫస్ట్ బేస్ టు ఎండ్ వరకే కొత్తగానే ఉండాలనుకుంటే కిష్కింధపురిని ప్రిఫర్ చేస్తాను. సో 2 మూవీస్ని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసరికి హర్రర్ కామెడీ, ఇంకోటి వచ్చేసరికి హిస్టారికల్ ఫ్యాంటసీ మూవీ. సో 2 మూవీస్ని నాకైతే సాటిస్ఫై చేసింది. పర్టికులర్లీ తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీకెండ్ మాత్రం ఫుల్ ధమాకా అని చెప్తాను. సో ఈ 2 మూవీస్లో మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.